అందరికి నమస్తే అండి. పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. మినపప్పు, పుట్నాలు, వెన్నపూస, వేడి నీళ్ళు ఇవేవి లేకుండా చాలా సింపుల్గా మా పల్లెటూళ్ళల్లో చేసే గుల్ల గుల్లగా ఉండే ఈ కారం పూసను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. పిండి సుమారుగా 1/2 కేజీ ఉంటుంది. పిండిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 4 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 20 వరకు పొట్టు తీసిన ఎల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము వేసుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు ఉన్నా మనకు మురుకులు వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి వీలైనంత సన్నగా పేస్ట్ లాగా చేసుకొని పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఒకసారి. తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ మనం పిండి కలుపుకోవాలి. పిండి మరీ గట్టి కాకుండా మరీ మెత్త కాకుండా కలుపుకోవాలి. పిండి ఎక్కువ గట్టిగా ఉంటే మురుకులు వేయడానికి ఇబ్బంది అవుతుంది. మెత్తగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, లేట్గా కాలుతాయి. కాబట్టి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి మూత తయారు చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల మిషన్కి మనము ఆయిల్ అప్లై చేసి రెడీ పెట్టుకుందామండి. నా దగ్గర 3 holes ఉన్న బిల్లనే ఉంది కాబట్టి నేను దాంతోనే వేస్తున్నాను. ఇంకా ఎక్కువ హోల్స్ ఉన్నది ఉంటే మీరు దాంతో వేసుకోండి, ఇంకా బాగా వస్తాయి మురుకులు. ఓకే అండి, ఇప్పుడు మనం కట్ల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. మన పొయ్యి అయితే రెడీగా ఉంది. కట్ల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడేంతలోపు మనం మిషన్లో పిండి పెట్టేసుకుందాం. ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసేసుకొని మిషన్లో పెట్టేసుకొని ప్రెస్ చేయాలి గ్యాప్స్ లేకుండా. ఇక వేడి ఆయిల్లో వేసేసుకోవడం అండి. చిన్న చిన్న బిల్లలాగా వేసుకున్నా సరే, పెద్ద బిల్లలాగా వేసుకున్నా సరే, ఎలా కంఫర్ట్గా ఉంటే అలా వేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. మనం పిండిలో గరం మసాలా వేసుకున్నాం, అలాగే గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. డబల్ క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో బిల్ల. ఇలా 2 వైపులా కాల్ చేసుకొని హోల్స్ ఉన్న బేషన్లోకి తీసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందండి. తర్వాత వేరే గిన్నెలకు వేసేసుకోవాలి. మా పల్లెటూళ్ళల్లో అయితే కారం పూస లేకుండా ఏ పండగ జరగదండి. ప్రతి ఇంట్లో ప్రతి పండగకు ఖచ్చితంగా ఈ మురుకులు వేయాల్సిందే, తినాల్సిందే. ఒక సంక్రాంతికో దసరాకో కాదండి, ప్రతి పండగకు అన్నమాట. చేయడం చాలా ఈజీ అయినా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వేసుకుంటాం మేము. ఈసారి మా పల్లెటూరు పద్ధతిలో ఒక్కసారి కారం పూస వేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. అస్సలు మర్చిపోరండి, మళ్ళీ వేసుకొని తింటారు. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. మీకు నచ్చింది కదా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.